సామాజిక వర్గాల ప్రాతిపదికగా మాదే విజయం అని చెప్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ లెక్కలు ఏందయ్యా అంటే టోటల్‌గా కులాల వారీగా ఉన్న ఓట్లను పరిశీలిస్తే ఎస్సీలు 70 లక్షలు, కాపులు 50 లక్షలు, ముస్లింలు 32 లక్షలు, రెడ్లు 27 లక్షలు, యాదవులు 26 లక్షలు, గౌడ 22 లక్షలు, ఎస్టీ 22 లక్షలు, కమ్మ 20 లక్షలు, మత్స్యకార 16 లక్షలు, తూర్పు కాపు 15 లక్షలు, కొప్పుల వేలం 12 లక్షలు, వైశ్య 11 లక్షలు, రజిక 9 లక్షలు, చేనేత 9, బోయ 9, బ్రాహ్మణ 7, క్రిస్టియన్ 5, వడ్డెర 5, కురుబ 5, మంగలి 4, ఇలా అన్ని కులాలు కలిపి 4,13,00,000 ఓటర్లు ఉంటే ఇందులో 3,33,00,000 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, రెడ్డి, ముస్లిం, క్రిస్టియన్ ఓటర్లు 80% మంది ఓటు వినియోగించుకుంటే 1,35,00,000 ఓట్లు, ఇందులో 70% జగన్కి పడి ఉంటాయని అంచనా వేస్తున్నారు వాళ్ళు. అదే సందర్భంలో 1,00,00,000కి పైగా ఇవే ఉంటాయి. వీటితో పాటు 1,34,00,000 బీసీ ఓటర్లు ఉన్నారు. అందులో 50% తమకు పడి ఉంటాయి అన్నటువంటిది అంచనా వేస్తున్నారు. అదే జరిగితే కనుక చరిత్ర తిరగరాసినట్టే. అదే జరగకపోతే కనుక చరిత్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంచనాలు కలిసిపోయినట్టే.